ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, గ్రేటర్ ఈజ్ హీ దట్ ఈజ్ ఇన్ యూ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. 1 John 4th chapter 4th verses. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఎవరున్నారు అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. మరి దేవుడే మనలో ఉన్నాడని, దేవుడే ఆయన రూపంలో మనం సృష్టించాడని ఫస్ట్ మనము నమ్మాలి. మరి గొలియాతు ఎదుట దావీదు ఉన్నాడు. అంటే మరి అంత పెద్ద శూరుడు, అతని ఎదుట ఒక చిన్నవాడు, అంటే దావీదు చాలా చిన్నవాడు, ఒక శూరుని ఎదుట ఒక కాపరి అయిన వారుడు, గొర్రెలు కాసుకునే బాలుడు ఉన్నాడు. మరి సౌలు ధరింపజేసిన యుద్ధ కవచంతో దావీదు ఒక అడుగు కూడా నడవలేని పరిస్థితి ఉంది. మరి ఈ విషయం అంతా మనము గొలియాతు గురించి, దావీదు గురించి మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం నుంచి మరి 38-20 వచనాల్లో మనం చూస్తాము. దావీదు మరి అన్న అతనిపై కోపపడతాడు. 28వ వచనంలో రాజు అతన్ని తక్కువగా అంచనా వేస్తాడు. 33వ వచనంలో మనం చూడవచ్చు. మరి శత్రువు అతన్ని శపిస్తాడు. అది 43వ వచనం మనము చూడవచ్చు అనమాట. కానీ దావీదు యొక్క బలమును నిరీక్షణ ఎవరి యందు ఉందంటే కేవలం యెహోవా దేవుడి యందు మాత్రమే ఉందని మనం 45వ వచనంలో చూడొచ్చు అనమాట. మరి అతడు గొలియాతును సవాలు చేస్తూ, నీవు కత్తియు ఈటయు బల్యాలను ధరించుకొని నా మీద కూర్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నానని దావీదు ఒక సవాలు విసురుతాడు. మరి అంత పెద్ద మనిషి, మరి ఆయన దగ్గర మరి కత్తి ఉంది, ఈటుంది, బల్యాన్ని ఉంది, మరి యుద్ధ వస్త్రాలు ధరించుకొని ఉంటాడు. కానీ దావీదు ఎవరిని ధరించుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడిని అయినా ధరించుకున్నాడు అనమాట. అంటే ఆయన హృదయంలో ఉన్నాడు. మరి మన బాహ్యంగా కనబడే గొలియాతు కంటే మరి దావీదు హృదయంలో ఉన్న యేసయ్య ఎంతో గొప్పవాడని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలన్నమాట. మరి దావీదు మాట్లాడిన మరి దావీదు ధైర్య సాహసాలు కానివ్వండి, మరి మనము కూడా మరి కొన్ని సందర్భాల్లో మనము ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. మరి ఆత్మన్యూన్యత భావం కలిగి ఉంటాము. మరి అలాంటి విషయాలకు మనం ఎప్పుడూ కూడా చోటు ఇవ్వకూడదు అనమాట. మనము చాలా కొద్దివారం అయినప్పటికీ మరి దేవుని దగ్గర మనం గొప్పవారు అనమాట. ఎందుకు? మనం దేవుని ధరించుకోవాలి. దేవుని కలిగి ఉన్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని మనం గుర్తించాలి ఫస్ట్. అలా గుర్తించినప్పుడు మనం కూడా దావీదు వలె ధైర్యవంతులుగా ఉంటాము. మరి ఏ విషయాన్ని కూడా భయపడమన్నమాట. ఎందుకంటే దావీదు దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఒక దృఢమైన నిశ్చయిత అతనిలో ఉందన్నమాట. అలాగే మనం కూడా మరి దావీదు గారు అంటారు కదా, మరి అడవిలో మరి గొర్రెలు కాసుకునేటప్పుడు మరి దేవుడు మరి ఒంటరిగా దావీదు ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరి దుడ్డు కర్ర ఉంది, ఒడిసెల ఎలా వాడాడో దేవుడే స్వయంగా దావీదుకి నేర్పించాడు అనమాట. మరి దేవుని యొద్ద మరి అతని దగ్గర ఏముంది మనం ఆలోచిస్తే, ఒక చిన్న 5 రాళ్ళు ఉన్నాయి. మరి ఒక రాయినే ఆయన వాడాడు. మరి మిగిలిన 4 రాళ్ళు గొలియాతుని చంపడానికి అవసరం పడలేదు. ఈ శక్తి బాలుడైన దావీదు కాదు, కానీ దేవుణ్ణి ధరించుకొని ఉన్నాడు కాబట్టి మరి ఆ 5 రాళ్ళు కూడా అవసరం పడకుండా ఒక్క రాయి మాత్రమే ఉపయోగించి గొలియాతుని దావీదు చంపగలిగాడు. అంటే మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు,
మరి ఈ లోకంలో మనుషులు మనకి అనేక రకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శత్రువులు అనేక కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ మనము మన ఎదుటిన్న మనుషులను చూసి భయపడకూడదు. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు. మరి యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉంటాడు. నా దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఓటమి పాలవను, నేను ఒంటరిగా ఉండను. అనేక రకాలుగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, కృప చూపుతున్నాడని మనం గుర్తించాలన్నమాట. అలాగే మరి దేవుని బట్టి మనం బలవంతులుగా ఉండాలని, మరి దేవుని కలిగి ఉంటే మన లోకంలో ఉన్నవన్నీ మనం జయిస్తామని, మన విశ్వాసమే మన విజయంలోకి నడిపిస్తుందని నమ్మాలన్నమాట. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే వాగ్దానంతో మాతో మాట్లాడావు. దావీదుని, గొలియాతుని మా ముందుంచావు. దావీదు చిన్నవాడైనప్పటికీ నిన్ను ధరించి ఉన్నాడు కనుక నీ కృపను కోరుకున్నాడు, నీ కనికరాన్ని కోరుకున్నాడు, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు దావీదుని గొప్పవాడిగా ఉంచావు. గొలియాతుని గర్వంతో, అహంకారంతో ఉన్నప్పుడు దేవా, అతని గర్వాన్ని, అహంకారాన్ని అణిచి మరి దావీదుని రాజుగా నిలబెట్టిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి మాకు కూడా నిన్ను కలిగి దావీదు ఏ విధంగా అయితే తన జీవితాన్ని నీ కొరకు మరి ఉపయోగించాడు, అటు రీతిగా మా జీవితాలను కూడా మిమ్మల్ని ధరించుకొని మిమ్మల్ని కలిగి ఉండే భాగ్యం మా అందరికి దయచేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.